హార్దిక్ పాండ్యా క్రికెట్ సర్కిల్లో ఎక్కడ చూసినా ప్రెజెంట్ ఈ టీమిండియా స్టార్ ఆల్రౌండర్ గురించే చర్చ నడుస్తుంది. ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా సొంత జట్టు ఫ్యాన్స్ ను కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. నిజానికి 2022లో గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన తర్వాత తన ఫస్ట్ సీజన్ లోనే గుజరాత్ టీమును ఛాంపియన్ గా నిలబెట్టి నెక్స్ట్ సీజన్ లో కూడా అద్భుతమైన కెప్టెన్సీతో ఆ టీంను ఫైనల్ చేర్చాడు. కానీ ఎప్పుడైతే సొంత గూటికి చేరుకొని ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాడో అప్పటి నుంచి పాండ్యాకు ఏది కలిసి రావడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యా సారథిగా నియమించడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే విధంగా పాండ్యా సైతం మైదానంలో తన ప్లాన్స్ అమలు చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. సో ఫలితంగా ముంబై ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు ఆ జట్టు ఫ్యాన్సే. అండ్ అలాగే ఇక ప్లేయర్ గా కూడా హార్దిక్ పాండ్యా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 131 పరుగులు మాత్రమే చేసి 3 వికెట్లు మాత్రమే తీశాడు. ఫలితంగా T20 వరల్డ్ కప్ 2024 జట్టులో పాండ్యాకు అసలు స్థానం ఉంటుందా లేదా అని ఎన్నో సందేహాలు అయితే రైజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ తాజా కథనం వీటికి బలం చేకూరుస్తూ వరల్డ్ కప్ జట్టు ఎంపిక గురించి చర్చించేందుకు టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ, హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్లు కలిసి గత వారంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు T20 వరల్డ్ కప్ లో స్థానం ఇవ్వాలా వద్దా ఈ విషయం పైన దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తుంది. అండ్ అలాగే హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్ గా ఉన్నాడా లేదా, ఆల్రౌండర్ గా పూర్తి స్థాయిలో సేవలు అందించగలడా లేదా అన్న అంశం మీద కూడా టీమిండియా మేనేజ్మెంట్ సందేహాలు అయితే వ్యక్తం చేస్తుంది. నిజానికి పాండ్యా హిట్టింగ్ కు తోడుగా అదనపు సీమర్ జట్టు ఉపయోగపడడం వల్లనే అతన్ని జట్టులో ప్రత్యేక స్థానం దక్కింది. కానీ ప్రస్తుతం ఫామ్, ఫిట్నెస్ హార్దిక్ పాండ్యా ఎంపికపై ఇప్పుడే మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పుకోవచ్చు. మరికొన్నాళ్లు వేచి చూసిన తర్వాతే అతడిపై టోర్నీలో సెలెక్ట్ చేయాలా వద్దా అన్నట్లుగా కొన్ని సమాచారం అయితే చెబుతున్నాయి. అండ్ ఐపీఎల్ 2024లో పాండ్యా రెగ్యులర్ గా బౌలింగ్ చేస్తే అతడికి టోర్నీలో అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ అందులో గనక పాండ్యా ఫెయిల్ అయితే కనుక ఇంకో స్టార్ ఫేసర్ ఆల్రౌండర్ అయిన శివం డుబే పైన సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. మిడిల్ ఓవర్ లో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎంతో డేంజర్ గా బ్యాటింగ్ చేస్తూ ఇప్పటికే తన ఏంటో నిరూపించుకున్నాడు. అయితే ఈ సీజన్ లో ఇతడు ఇంతవరకు బౌలింగ్ చేయలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గానే హిట్టింగ్ లోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా ఫేస్ ఆల్రౌండర్లుగా బరిలోకి దిగే ఆటగాడు ఎవరనే అంశంపై ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాలేదు. కాగా వన్డే వరల్డ్ కప్ 2023 మధ్యలో గాయం కారణంగా హార్దిక్ జట్టు నుంచి వెళ్లిపోవడం జరిగింది, మనందరికీ తెలిసిందే. మరోసారి టీమిండియాకి హార్దిక్ పాండ్యా తన ఇంజురీ కారణంగా దెబ్బేస్తాడా లేదో వేచి చూడాలి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.